ప్రణీతా పట్నాయక్. సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు. స్టార్టింగ్ విత్ అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నారు సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ క్యారెక్టర్ ఎలా మేము ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనేది నిజంగా మళ్ళీ ఈ క్వశ్చన్ నేను అడగద్దు. యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్లో క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి అడగద్దు. సో కానీ కొత్తగా అయితే తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి క్యారెక్టర్స్ తీసుకుని డేర్ చేస్తున్నారు. దానికి ఫస్ట్ విష్ చేస్తూ ఈ మొత్తం టీంతో ఎలా అనిపిస్తుంది వర్క్ ఎక్స్పీరియన్స్? టీంతో వి జస్ట్ షార్ట్ ఫర్ 4 days అండి నా స్టోరీ అయితే. ఓకే 4 days కదా అంతే. ఉన్న 4 days మాత్రం ఐ హ్యాడ్ అ బాల్ టైమ్. మార్నింగ్ స్టార్టింగ్ ఫస్ట్ షాట్ నుంచి ప్యాకప్ వరకు ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ నేను ఏ సెట్లో చూడని ఎఫిషియన్సీ ఈ సెట్లో చూసా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా ఆర్ డైరెక్షన్. ఈయనకి అజ్జు మా రైటర్, ఆయనకి అండ్ ఈయనకి డిఓపికి ఉండే క్లారిటీ అండ్ విజన్, కమ్యూనికేషన్ అసలు ఇలా చూసుకుంటారు అంతే. వాళ్ళ కమ్యూనికేషన్ అయిపోతుంది 5 minutesలో అన్ని సెట్ అయిపోతాయి. ఇలా కూర్చుందాం అనుకుంటే మేడం షార్ట్ రెడీ, సారీ మేడం షార్ట్ రెడీ. సో ఇట్ వాస్ వెరీ డిలిజెంట్. వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా అయ్యేది వర్క్ అంతా. అండ్ ఈయనకి ఎంత కావాలో అంతే తీసేవాళ్ళు. ఎక్స్ట్రాగా తీసేసి తర్వాత చూసుకుందాంలే అవసరం లేదనేవాళ్ళు. నాకు ఇంత కావాలి ఇంతే చేయండి. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఫర్ అ చేంజ్. చాలా ఫాస్ట్గా అయింది ప్రాసెస్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేకుండే, బట్ దెన్ ప్రాసెస్ వాస్ వెరీ ఫాస్ట్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ టీమ్. అండ్ అందరూ యంగ్ టెక్నీషియన్స్. ఇట్ వాస్ వెరీ నైస్. ఎవ్రీబడి వాస్ వెరీ కోఆపరేటివ్. చాలా బాగుండే. ఓకే. సో మీ క్యారెక్టర్ అయితే మారాలనుకుంటుంది, సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు, మరి చూసాక ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? సో నేను ఒక ప్రాస్టిట్యూట్ రోల్ ప్లే చేస్తాను ఇందులో. సో అందుకనే షీ వాంట్స్ టు చేంజ్ అనమాట. ఇట్స్ వెరీ మీనింగ్ఫుల్ అండ్ అ వెరీ డీప్ క్యారెక్టర్. కనెక్ట్ అంటే రిలేటబుల్ కాకపోవచ్చు అందరికీ, బట్ కనెక్ట్ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. లైక్ ఇమోషనలీ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ డన్ ఎర్లియర్.